హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆసిస్ వైబ్స్. గైస్, ఈరోజు మిరియం బ్యాంగిల్స్ మరొక్కసారి వీడియో చేయబోతున్నానండి. ఈ మిరియం బ్యాంగిల్స్ అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి డిజైన్ అండి. ఆ డిజైన్ని మధ్యలో కొంతకాలం ఆ స్వర్ణకారులు ఎప్పుడైతే ఒక వస్తువుకి మార్కెట్ తగ్గుతుందో, అవైలబిలిటీ తగ్గుతుందో, ఆటోమేటిక్గా అది తయారు చేసే స్వర్ణకారులు కూడా కొంత మరుగున పడిపోతూ ఉంటారండి. వర్క్ లేనప్పుడు ఏమవుతుందండి, ఏదైనా అంతే కదా, వర్క్ ఉన్నప్పుడే షైన్ అవుతుంది. వర్క్ లేనప్పుడు వాళ్ళు నిదానంగా వేరే వర్క్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డిజైన్కి ఇంపార్టెన్స్ లేదు, ఈ డిజైన్కి డిమాండ్ లేదు అన్నప్పుడు స్వర్ణకారులు వారి బతుకుదెరు అనివ్వండి, వారి పనితనానికి గౌరవం కోసం కానివ్వండి, ఇంకొక వర్క్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగానే మార్కెట్లో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, అది సర్వసాధారణం. బట్ కొంతకాలం అలా జరిగి స్వర్ణకారులు చేయటం తగ్గించడం వల్ల ఆ పర్టికులర్ ఐటమ్ మార్కెట్ నుంచి ఎలిమినేట్ అవుతుందేమో, కానీ ఆడవారి మనసులో, ధరించాలనుకునే ఆడవారి మనసులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని ప్రూవ్ చేసిన ఐటమ్ ఈ మిరియం బ్యాంగిల్స్ అండి. అలాగే పలకసర్లు, చంద్రహారాలు, ఇలా కొన్ని నేను రెగ్యులర్గా చేసే డిజైన్స్ అన్నీ వాటికి ఉదాహరణే. అందులో ఈ మిరియం బ్యాంగిల్స్ ఒకటి. మిరియం బ్యాంగిల్స్ సింగిల్ కట్ మిరియం బ్యాంగిల్ అండి. మిరియం బ్యాంగిల్స్లో డబుల్ మిరియం అని, ట్రిపుల్ మిరియం అని తర్వాత కొంతకాలంగా కొత్త డిజైన్స్ క్రియేషన్లో భాగంగా వచ్చినాయి. బట్ ఆ బేసిక్గా స్టార్టింగ్ మిరియం బ్యాంగిల్ అని కట్ ఏదైతే ఆ స్వర్ణకారులు మొదలుపెట్టారో ఆ డిజైన్ మరుగున పడిపోయిందండి. యాక్చువల్గా మార్కెట్లో లేకుండా అయిపోయింది. వేరే ఏ బ్యాంగిల్స్ని మనం కేరళ, ఈ తమిళనాడు స్టోర్స్కి సంబంధించిన మన కార్పొరేట్స్లో ఆ డిజైన్ మార్చేసి ఆ మిషన్ మీద తయారైన ఆ డిజైన్నే మిరియం బ్యాంగిల్స్ అని అమ్మేస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను ఒకరు పట్టుకొచ్చారండి నా దగ్గరికి. ఏమంటే మిరియం బ్యాంగిల్స్ అని నేను కొనుక్కున్నాను, మీ చూశాక అర్థమైంది యాక్చువల్గా మిరియం బ్యాంగిల్స్ అంటే. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నోనో ఇది నేను కొనుక్కున్న తప్పు, మా అమ్మమ్మ గారికి చేతికున్న బ్యాంగిల్స్ ఇవి కాదు అని. సో ఆ విధంగా వాటిని మన దగ్గరికి వచ్చి మన మిరియం బ్యాంగిల్స్తో కంపేర్ చేసుకుని పాపం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుని మార్చుకుని కొత్తవి చేయించుకుని వెళ్ళారండి. సో ఆ విధంగా యాక్చువల్ ఆ డిజైన్ దొరక్క చాలా అలా జరుగుతూ ఉంటుంది తప్ప ఆ అభిమానం, ఆ ఆదరణ అనేది ఎప్పుడు తగ్గదండి. మళ్ళీ ఎప్పుడైతే దాన్ని మార్కెట్లో అవైలబిలిటీలో తీసుకొచ్చేసామో మళ్ళీ అంతే డిమాండు, అంతే అభిమానం, రెట్టింపు ఉత్సాహంతో ఆడవారు ముందుకు వస్తూ ఉంటారు దాన్ని అభిమానించడం కోసం, ఆదరించడం కోసం. సో ఆ విధంగా మనం ఆ పాత డిజైన్ రిట్రైవ్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా అదే స్వర్ణకారులతోటి ఆ మిరియం కట్ బ్యాంగిల్స్ చేస్తూ వచ్చాం గత 3-4 సంవత్సరాల నుంచి. ఎక్స్ట్రాడినరీ అభిమానం అండి, నేను ఇంకా మాటల్లో చెప్పలేను. ఎన్ని ఆర్డర్స్, ఎంత వర్క్ చేస్తున్నామో ఈ మిరియం బ్యాంగిల్స్ వీడియోస్ ఫాలో అయ్యే వారికి తెలుస్తూనే ఉంటుంది. ఎంతోమంది పట్టుకెళ్ళారు. ఆ పట్టుకెళ్ళే వాళ్ళందరూ చాలా హ్యాపీగా అంటారు కదా, నేను చెప్పిన దానికన్నా వాళ్ళు నలుగురికి చెప్పడం ద్వారా వచ్చే సంతోషం, అభిమానం ఎక్కువ అండి, అది మాటల్లో చెప్పలేను. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ మిరియం బ్యాంగిల్స్ అండి. ఇవి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పూర్తి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, కంప్లీట్గా చేత్తో కొట్టే కట్ అనమాట. అందుకే ఈ షైను, ఈ బ్యూటీ, ఆ డెప్త్. డైలీ వేర్ బ్యాంగిల్స్గా ఈ మిరియం కట్ బ్యాంగిల్స్కి రీప్లేస్మెంట్ లేదండి. నెంబర్ 1 అంతే, నెంబర్ 1. రెగ్యులర్గా 365 డేస్ ఏదైనా బ్యాంగిల్స్ మనం మీరు చక్కగా వర్క్ స్టేషన్ అనివ్వండి, హౌస్ వైఫ్ ఏదైనా కానీ, ఎవరైనా కానీ ధరించాలంటే ఈ మిరియం కట్ బ్యాంగిల్స్ని మించిన ఆప్షన్ లేదండి. నేను ఇది ఏదో మేము తయారు చేస్తున్నాం అని చెప్పడం కాదు, జెన్యూన్గా నేను కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్లో. డైలీ వేర్ బ్యాంగిల్స్ అని మార్కెట్లో కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి. అవి వాటిలో హ్యాండ్మేడ్ ఉన్నాయి, మిషన్ మేడ్ ఉన్నాయి. బట్ మిషన్ మేడ్ అనేటప్పటికీ డెఫినెట్గా అవి డైలీ వేర్కి పనికి రావండి. అవి ఆ వెయిట్స్, ఆ చేత వేరే ఉంటాయి. బట్ హ్యాండ్మేడ్ అనేటప్పటికీ ఆ డైలీ వేర్కి కావాలి అన్నప్పుడు ఆ గట్టితనం ఉండాలండి, ఆ సస్టైనబిలిటీ ఉండాలి, డిజైన్లో ఆ కంఫర్ట్ ఉండాలి ధరించడానికి. ఇప్పుడు ఎలా అయితే ఒక మంగళసూత్ర చైన్ మీరు 365 డేస్ మెడలో వేసుకోవాలంటే ఎంత కంఫర్టబుల్ చైన్ అయి ఉండాలండి అది. అదేవిధంగా 365 డేస్ చేతికి బ్యాంగిల్స్ వాడుకొని మీరు ఏ పనులు చేస్తూనే ఉంటారు, పనులు ఆగవు. అది వర్క్ స్టేషన్ అనివ్వండి, ఇంట్లో వంటగదిలో అనివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అన్నిటినీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంతాల్లో కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి వీలుగా ప్రాక్టికల్గా నేను ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతోమందిని అడిగి
వారి ద్వారా ఫీడ్బ్యాక్ తోటి చెప్తున్న మాట అండి ఇది. ఈ మిరియం బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్లో నేను వచ్చిన ఒపీనియన్కి ఏంటంటే ఎస్, దీన్ని మించిన ఆప్షన్ లేదు డిజైన్స్లో, మిరియం బ్యాంగిల్స్లో తప్ప అని అంత నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సో అదే సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. చేత్తో చేసిన కట్ వల్ల చూడటానికి సింపుల్గానే ఉంటుంది, కానీ చేతికి వేసుకున్నప్పుడు అది ఇచ్చే బ్యూటీ అంత దూరం నుంచి కూడా చక్కగా ఆ కట్లు అనేవి, కట్లో ఉన్న అందం అండి, ఆ డీప్ హ్యాండ్మేడ్ కట్లో ఉన్న అందం, మిషన్లో అందం రాదు బ్యాంగిల్స్కి. సో ఆ విధంగా అద్భుతమైన బ్యాంగిల్స్, మిరియం బ్యాంగిల్స్ అండి. ఎంతోమంది పట్టుకెళ్ళారు. నేను మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ ఈ మధ్య వీడియోస్ చూడటం స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి, ఇవి డీటెయిల్స్ ఏంటి అని. సో ఆన్ అండ్ యావరేజ్ 2-4 సైజ్ అండి, చాలా అందరికీ ఎక్కువగా మ్యాచ్ అయ్యే సైజ్ 2-4, 2-6. సో 12 గ్రామ్స్ మొదలుపెట్టి చేయించుకోండి. 2-4 అనుకోండి, ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్స్ చేయించుకోండి. 2-6 అనుకోండి, 14 గ్రామ్స్, 13+ చేయించుకోండి. 13 చేయించుకున్నా పర్లేదు, 13.5 చేయించుకోండి, గట్టిగా ఉంటాయి, సంవత్సరాల తరబడి చక్కగా వాడుకోగలుగుతారు. సో చక్కటి మిరియం బ్యాంగిల్స్ మరొక్కసారి వీడియో చేస్తున్నందుకు నాకు చాలా ఇష్టమైన బ్యాంగిల్ అండి. చేతిలో ఈ ఫీలే వేరు. మీకు కెమెరాలో చూస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ చేతిలో పట్టుకున్న ఫీలే వేరు ఈ బ్యాంగిల్స్. నేను కొన్ని వేల డిజైన్స్ ఈ చేతితో మోసి ఉంటానండి, బట్ ఈ మిరియం బ్యాంగిల్స్ పట్టుకున్నప్పుడు వచ్చే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.